అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవల్లో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే తర్వాత గొడవ పెద్దగా అవుతుంది. ఎందుకు చెప్పారని మీరు ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడగాల్సి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటే మీరు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అనేది జరుగుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే మీ సామర్థ్యం మీద మీరు విశ్వాసం కలిగి ఉండాలి. బంధువులతో వివాదాలు జరగకుండా చూసుకోవాలి. సమస్యలకు పరిష్కారం వెతకాలి. గ్రహాల స్థానం మీకు కోసము మంచిగా ఉంది. అనవసరమైన విషయాలపై శ్రద్ధ చూపకుండా ఉంటేనే మీ పని మీరు చూసుకుంటేనే మీ పని తొందరగా అవుతుంది. ఆర్థిక వ్యవహారాన్ని సరిగ్గా ఉంచడానికి ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. యువత ప్రతికూల స్నేహితుల నుండి దూరంగా ఉండాలి. ఆస్తి వ్యాపారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. మరి చూసినట్లయితే దిగువ ఉద్యోగి నష్టం కలిగించవచ్చు. ఇక జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైనా ప్రత్యేకమైన విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో యువకుల సమయం వృధా చేస్తారు. గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీరు చూసినట్లయితే మీరు చెక్ చేసేలాగా చూసుకోవాలి. మీరు వ్యక్తులతో చేరడానికి ప్రయత్నించాలి. మీరు ఈరోజు పరిగణించే ప్రతిసారి సమస్యలు సీరియస్ అవుతాయి. ఇది మీ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మరి ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు మీ పని సంయోగం చేయండి. ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలు ప్రారంభంలో ఒత్తిడిని కలిగిస్తాయి. కానీ కెరీర్లో ఊహించని విధంగా గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారు. ఆరోగ్యాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఈరోజు మీరు ప్రణాళికలు విజయవంతమవుతాయి. పనిలో విజయం సాధిస్తారు. కొత్త రచనలు కూడా కనుగొనబడతాయి. ఈరోజు సహకారం కూడా ఉంటుంది. కుటుంబానికి మద్దతు కూడా అందుతుంది. ప్రయాణం మొత్తం కూడా మంచిగా సాదాసీదాగా జరిగిపోతుంది. ఈరోజు లక్కీ సంఖ్య 83, లక్కీ కలర్ రేగు. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట, పార్వతీ మాతను పూజించడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం, బట్టలను దానం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.